రాజ్యసభ ఉప ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్రావు, మోపిదేవి రాజీనామాలతో ఉప ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించనున్నారు. రాజ్యసభ ఉప ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్రావు, మోపిదేవి రాజీనామాలతో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ హరీష్. 3 స్థానాలు అయితే ఖాళీ అయ్యాయి. ఆ 3 స్థానాలకు సంబంధించి ఉప ఎన్నిక జరగబోతుంది. కూటమికి సంబంధించి, ఎందుకంటే వైసీపీకి మనకు సంఖ్యాబలం కనిపించడం లేదు కాబట్టి కూటమికి సంబంధించిన వాళ్ళే పార్టిసిపేట్ చేయబోతున్నారు అభ్యర్థులుగా తెలుస్తుంది. కానీ ఏ పార్టీలు, టీడీపీకి 2, జనసేనకు 1 అనే మాట వినిపిస్తుంది. ఆ క్లారిటీ ఏమైనా తెలిసిందా? గుడ్ మార్నింగ్ ఆశ. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే 3 రాజ్యసభ సీట్లకు సంబంధించి సీట్ల పంపకాలకు సంబంధించినటువంటి అంశంపైన ప్రస్తుతం కూటమి పార్టీల్లో చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు 3 రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీనామా చేసి వేరొక పార్టీలో జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఉప ఎన్నికకి సంబంధించినటువంటి నామినేషన్కి సంబంధించినటువంటి ఘట్టానికి తెరలేచింది. ఈ రోజు నుంచి కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా నామినేషన్కు ఈ నెల 10వ తేదీ వరకు ఎన్నికల సంఘం గడువు పెట్టింది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలపైన తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. టీడీపీ నుంచి బేదా మస్తాన్రావుతో పాటు సానా సతీష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య యాదవ్తో పాటుగా మరొక కీలకమైనటువంటి నేత తెరపైకి వస్తారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇక జనసేనకి కూడా ఒక సీటు దక్కుతుంది అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే 3 పార్టీలకు సంబంధించి, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటుకు అంశం జరుగుతుందా, లేదంటే 2 తెలుగుదేశం పార్టీ తీసుకుని 1 జనసేన లేదంటే బీజేపీకి ఇస్తుందా అనేది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఈరోజు స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇంకా 10వ తేదీ వరకు కూడా సమయం గడువు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈలోపు అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులపైన కూడా కొంతవరకు కూడా క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ అంశాలకు సంబంధించినంత వరకు కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వంతో చర్చలు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇందుకు సంబంధించి బీజేపీకి సంబంధించినంత వరకు కూడా కేంద్ర నాయకత్వం ఫైనల్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా జనసేన వైపు నుంచి అభ్యర్థి ఉంటే కనుక పవన్ కళ్యాణ్ ఆ పేరును ప్రకటించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బీదా మస్తాన్రావు, సానా సతీష్కి సంబంధించినటువంటి పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి పార్టీలు 3 పార్టీలు 3 సీట్లు పంచుకుంటాయా, లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి 2 వస్తారు, లేదంటే బీజేపీ జనసేనకి 1 దక్కుతుందా అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు కూడా విస్తృతమైనటువంటి ప్రచారం జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే దానిపైన ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దాదాపు 2 గంటల పైగా చర్చలు జరిపారు. అందులో కూడా రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి అంశంపైన చర్చకు వచ్చినట్టుగా మనకు ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది. ఈ మొత్తం అంశాలకు సంబంధించినంత వరకు కూడా కూటమి పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి, 10వ తేదీ వరకు ఉన్నటువంటి నామినేషన్ గడువుకు సంబంధించినటువంటి అంశాలపైన ఎటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుందని కూడా ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించినటువంటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా 3 రాజ్యసభ స్థానాలకు 3 రాజీనామా చేయడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. వారందరూ కూడా 3 కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కావడం, వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి వేరొక పార్టీలో జాయిన్ అవడం, ఇది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించి తిరిగి వారిని అభ్యర్థులుగా నిలబెడతారా అన్నది కూడా ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక 3 పార్టీలకు సంబంధించి, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి 3 స్థానాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి మలుపులు ఉంటాయన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 10వ తేదీ వరకు గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించినంత వరకు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపికపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జనసేన నుంచి బాలినేని పేరు కూడా ప్రచారంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికీ కూడా చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే 3 స్థానాల్లో బాలినేనికి ఛాన్స్ ఉండేటువంటి అవకాశం లేదన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే తాజాగా రాజీనామా చేసినటువంటి
కైకలూరు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కూడా రాజీనామా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో ఇప్పుడు ఆయన స్థానాన్ని బాలినేనికి ఇస్తారా, లేదంటే 3 స్థానాల్లో బాలినేని పేరు వస్తుందా అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద రాజ్యసభకు సంబంధించినటువంటి నామినేషన్లు ఘట్టానికి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో 10వ తేదీ లోపు ఎవరు ఫైనల్ అవుతారన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఆశ.